ఏం చూపించాడు హీరోనా హీరో అయితే పరదాలు కట్టుకొని తిరిగే వ్యక్తి పరదాలు కప్పుకోవడం భయ్యా రాజకీయాల వల్ల లబ్ధి పొందే వాళ్ళకి చెప్తున్నా ఎవడైనా నీ గురించి ఆలోచించు ఏ రాజకీయ నాయకుడు వస్తే నీకు మంచి చేస్తాడో వాడి గురించి ఆలోచించు అంతేగాని ఆల్రెడీ ఒకటి చేశాడు వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే తాత పేరు చెప్పుకుంటారు తండ్రి పేరు చెప్పుకుంటారు కానీ మేము ఇండివిజువల్ గా గెలిచాం ఏ సినిమా సినిమా నాది అవునా నిజమా చూసారా మీరు ఓహో భయ్యా ఇది మాత్రం నేను కంపల్సరీ చెప్పాలి అనుకుంటున్నా ఆర్జీవి లాంటి మొగోడు మళ్ళీ పుట్టడు ఇలాంటి జీవితం బతికే అసలు సిసలైన మగాడంటే ఆర్జీవి ఎందుకంటే జనాలతో సంబంధం లేదు పక్కోడు సర్వనాశనం అయినా పర్లేదు నేను బతికితే చాలు అలాంటి వ్యక్తి మాటలిని ఒక రాజకీయ నాయకుడు అంటే ఎవడు ప్రజల గురించి మాట్లాడాల్సిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక వ్యక్తి ఇలాంటి వాడు అని చూపించాల్సిన అవసరం ఏంటి మీరు మంచి చేస్తే జనాల్లో ఉండాలి కానీ టీవీల్లో ఎందుకు థియేటర్లో ఎందుకు మీ భజన మీరు చేసుకునేదానికి 100 కోట్లు ఎవడబ్బా సొమ్ము మీరే ఇచ్చి కూడా చేస్తున్నారేమో సినిమాల్లో తీయండి సార్ ఒకటి జీవితాన్ని నాశనం చేసే అసలు రావద్దు అన్నా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడగాల్సింది ఒకటే ఎవరు సార్ మీరంతా మా నెత్తిని ఎందుకు ఎక్కుతున్నారు మీ స్వలాభాల కోసం ఒకడెవడో నాకు ఆయనంటే ఇష్టం అంటే ఆయన చంపేస్తారు ఇక్కడేమో గొడవలు పెట్టుకుంటారు అరే మీ బతుకులు మీరు బతికితేనే మీ అమ్మ నాన్నకి అన్నం వస్తుందిరా ఆడెవడో ఒక కుర్చీలు ఎక్కితే రాలా ఎవరికి రాదు వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి భయ్యా చాలా మంది చెప్తున్నారు మేము డబ్బులు ఇచ్చాం ఎవడబ్బా సొమ్ము ఎవడు కట్టాలి రాజకీయ నాయకులు కడుతున్నారా మరి 20 సంవత్సరాలు ఒక సీఎంగా చేసే వ్యక్తిగా 10,000 కోట్లు యాడ్ నుంచి వస్తున్నాయి ఎవరి డబ్బులు ఎలా దోచుకుంటున్నారు మీకు వచ్చే 1,500,000 జీతంతో 20 సంవత్సరాలైనా 10,000 కోట్లు ఎలా సంపాదిస్తారు చెప్పండి చేత కానప్పుడు మాటలు ఇలాగే వస్తాయి ఇంకొక వ్యక్తి మీరు అన్నారన్న జగన్ గారు మంచి చేశా అన్నారు మంచి చేసిన వ్యక్తి ఆల్రెడీ ఇంటింటికి వెళ్తుంది అన్నారు కదా మరి 100 కోట్లు సోషల్ మీడియాలో తెలంగాణ నుంచి ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకెళ్లి భజన చేయించాల్సిన అవసరం ఏంటి ఇది నా స్ట్రైట్ క్వశ్చన్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారైనా కూడా కావచ్చు ఎవడు గెలిచినా జనాల గురించి ఆలోచించే వ్యక్తి గురించి మాట్లాడండి వాడి కోసం వీడి కోసం మీరు కొట్టుకోవద్దు భయ్యా మీ వల్ల 2008 నుంచి జగన్మోహన్ రెడ్డి ఎవరు అదే పవన్ కళ్యాణ్ 2008 ముందు నుంచి బొచ్చడి మందికి అన్నదానం అవుతాడు జనాల మెంటాలిటీ జగన్ 10 ఏళ్ళు పార్టీ పెట్టి సీఎం అయినాడు జగన్ మొగోడు అవునా ఎమ్మెల్యే కాదు పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు పార్టీ పెట్టి అవునా అవును ఏం చేశాడు గెలిచి ఏం చేశాడు జగన్ చేంజ్ చెప్పాలా చెప్పు ఏం చేశాడు చెప్పు నాకు జగన్ ఒక విద్యా వ్యవస్థ 77,000 కోట్లు పెట్టాడు దేని మీద ఎవడబ్బ సొమ్ము కాదు అదే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రతి రూపాయి పవన్ కళ్యాణ్ చెమట ఆ దమ్ముందా జగన్ కి సరే వదిలే ప్యాకేజా నువ్వు మొగాడు అయితే ఆయన ప్యాకేజ్ ఇచ్చే మొగాడిని నువ్వు చూపి సింపుల్ లాజిక్ చెప్పు హైదరాబాద్ హీరో ఓకే ఆంధ్రాలో హీరో కాదు ఆంధ్రాలో హీరో కాదా ఎక్కడ పుట్టాడు చెప్పేది ఇండియన్ హీరో ఆయనకి అమరావతిలో 500 ఎకరాలు వచ్చింది 500 ఎకరాలు ఉందని నువ్వు ప్రూవ్ చేయి నువ్వు చూపి ప్రూవ్ చేయి రూమర్లు కాదు నువ్వు ప్రూవ్ చేయి ఈవెన్ నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానిని సినిమా పరంగా రాజకీయాల పరంగా ఎలా అయినా కానీ ఎవడు మంచి చేస్తే వాడికే ఓటేస్తాను ఎవరికి నువ్వు తెలంగాణలో నేను కడప రాయలసీమ అయితే మరి బీటెక్ రవి గురించి ఎందుకు వస్తుంది బీటెక్ రవి ఎందుకు అవునా సరే కాదు ఆ ప్యాలెస్ ఎలా కట్టారు సార్ రాజారెడ్డి యాడ్ నుంచి వచ్చారు సార్ యాడా నుంచి రాజకీయాల గురించి కాదు బ్రో నీ భవిష్యత్తు గురించి ఆలోచించు నేను ఒక వ్యక్తి అవునా ఎల్లోటేసుకో పక్కన ఎల్లోటేసుకో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు 2 సంవత్సరాలు జైలుకి ఎవరు 1,00,000 కోట్లు చూపించాడు ఇప్పుడు ప్యాకేజ్ తీసుకున్నారని ప్రూవ్ చేసావా అమరావతిగా లేకపోతే ఏం చేస్తావు లేకపోతే ఏం చేస్తావు చెప్పు గుండు కొట్టి ఊరు ఇచ్చా మరి వైజాగ్ లో మన జగన్మోహన్ రెడ్డి గారికి సారీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు ఎలా వచ్చాయి
వైజాగ్ ఆస్తులు ఆ. రిషికొండ మీద యా. దాంట్లో నాటికి ఈవెంట్ రిషికొండ ఆ. సగం ఆస్తుల్లో బినామీల పేర్లు ఉన్నాయని అన్న, పొలిటికల్ పక్క పెట్టారు సినిమా ప్రకారం చెప్పండి. ఒక్క నిమిషం. సినిమా ప్రకారం చెప్పండి. సినిమా అనేది భయ్యా, మీరు ఒక నిమిషం ఆగండి సార్. మీరు మాట్లాడుకోండి. ఇది ఒక గొప్ప వ్యక్తి, చాలా మంది జీవితాలు మార్చగలను అని నమ్మిన వ్యక్తి తీసిన సినిమా ఆర్జీవి గారు. నేను ఆయనకి ఒకప్పుడు చాలా పెద్ద ఫ్యాన్ ఆయన మాటలకి. ఎందుకంటే అరే మగోడిగా నీలా నువ్వు బతుకు అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఆర్జీవి గారు. అలాంటి వ్యక్తి ఒకటి కాళ్ళ కింద నిలబడి ఇలాంటి సినిమాలు ఒకరిని తక్కువ చేయాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్ టు ఆర్జీవి. మీరు అంటారు జనాలతో నాకు పని లేదన్నారు. ఎవరు సినిమా తీశారు? ప్యాకేజీ గురించి నేను మాట్లాడాను సార్. ఆయన ఒక డైరెక్టర్ సినిమా చేశారు, కానీ ఒక పొలిటికల్ లీడర్, జనాలకి మంచి చేయాల్సిన లీడర్ డబ్బులు పెట్టి ఒకరిని కించపరచాల్సిన అవసరం ఏంటి? ఇది స్ట్రైట్ క్వశ్చన్. వాళ్ళకు కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావచ్చు, జనాలకి మంచి చేస్తే మీరు అడుకోవాల్సిన అవసరం ఏంటి? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. ఎవరికైనా ఇప్పుడు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పాలి? జనాలు ఓటేమనే అడగాలి, అవునా? ఎందుకు రీజన్ చూపించండి. జగన్మోహన్ రెడ్డి అయినా కూడా రీజన్ చూపించండి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అయినా కూడా మీరు నమ్మిన వ్యక్తి గురించి నిలబడి ఓటేయండి చెప్పాలి, కానీ నేను మంచి చేస్తా నేను మంచి చేస్తా రా, ఇంటింటికి భజన ఎందుకు? ఇంటింటికి మేము మంచి చేస్తే మీరు 100 కోట్లు సోషల్ మీడియాలో పెట్టి భజన చేయాల్సిన అవసరం ఏంటి? ఒక సీఎం కుర్చీలో ఉన్న వ్యక్తి ఒక సామాన్య కార్యకర్త కూడా కాదు, వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యే తన కుర్చీలో కూర్చుంటే తనకున్న సీటు పీకేయడం ఏంటి? ఇది స్వార్థం కాదా? స్ట్రైట్ క్వశ్చన్. ఇంకోటి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే సార్, కష్టపడిన కార్యకర్తలకు సీట్ ఇస్తా అన్న మీరు కొన్ని చోట్ల ఇవ్వలేకపోయారు. దయచేసి ఆ కార్యకర్తలతో మీరు మాట్లాడాలి. ఎందుకు ఇవ్వలేదనే రీజన్ చెప్పాలి. ఈవెన్ సినిమా లేదన్నా, ఈ సినిమా కాదు, సినిమా కాదు, కక్షపూర్వకంగా తీసిన సినిమా కాదు. ఈ సినిమాలో